భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పేటువంటి బ్రహ్మ కదా. ఇవన్నీ చెప్పినప్పుడు మరి రేపు నేను 2014 నుంచి 19 మధ్యలో కొంటున్నటువంటి పీపీఎల్ హాయంలో భవిష్యత్తులో ఇంకా తక్కువకు వస్తాయి, తక్కువ కొందామని చెప్పి ఊహించాల్సింది కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఊహించకుండా 5 రూపాయలు కొన్నారు ఆయన? మరి ఇంత విజనరీ అయి ఉండి మీరు కొన్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా, మీరు చేసుకున్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద రానుటువంటి 25 సంవత్సరాల్లో పడేటువంటి భారం దాదాపు 85,000 కోట్ల రూపాయలు. 85,000 కోట్ల రూపాయలు అంటే మీరు సంపద సృష్టించినట్ట, లేదా సంపదని ఆవిరి చేసినట్ట? పోనీ మేము కొన్ని తర్వాత, పోనీ 2021 డిసెంబర్ 1 మేము పవర్ సప్లై అగ్రిమెంట్ మేము చేసుకున్నాం. పోనీ తర్వాత 3 సంవత్సరాల్లో పోనీ రేట్లు ఏమైనా తగ్గాయని చూద్దాం. పోనీ 2024లో ఈరోజు ఇప్పుడున్నటువంటి రేట్లు మీరు చూస్తే ₹2.49 అసలు ఆ రేటు కానీ ఆ రేటుకి దొరికేటువంటి అవకాశం కానీ ఎక్కడ కూడా లేదు. ఇప్పుడున్నటువంటి రేట్లు చూస్తే ₹2.72, ₹2.72, ₹2.67 ఈ రేంజ్లో ఉన్నాయి. మరి ఎవరు విజనరీ? 2021లోనే ₹2.49కి అత్యంత మంచి రేటుకి చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత తక్కువకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రభుత్వం కానీ గతంలో కానీ ఇక ముందు కానీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు మన రాష్ట్రంలో ఎవరన్నా ఒక సోలార్ ప్లాంట్ పెట్టి వాళ్ళు పవర్ జనరేట్ చేయాలంటే ఆ యూనిట్కి మినిమం ₹3.10 పడుతుంది. ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడ ఈ రాష్ట్రంలో సోలార్ పవర్ జనరేట్ చేయాలంటే యూనిట్కి దాదాపు ₹3.10 ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. కానీ మేము ₹2.49 కొన్నాం. ఏమంటారు? ఈ ₹2.49 మీరు కొన్నారు సరే, మరి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎవరు కడతారు అని చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ రాశారు మొన్న. పవర్ సేల్ అగ్రిమెంట్లో, పవర్ పీపీఏలో కానీ, పవర్ సప్లై అగ్రిమెంట్లో కానీ, మేము చేసుకున్నటువంటి ఒప్పందాల్లో కానీ, ఆ రోజు మనకి సెక్కీ నుంచి వచ్చినటువంటి లేఖలో కానీ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి వేవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం, సెక్కీ అనేటువంటి సంస్థ, అది అదనపు భారం మీ మీద పడకుండా పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పిన తర్వాత అది ఎక్కడి నుంచి వస్తుంది? మామూలుగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఒకవేళ భారం ఉండుంటే ₹2.49 మీద ఇంకో ₹2 పడేది యావరేజ్గా, అంటే ₹4.49 పడేది. ఎందుకంటే ఎక్కడ రాజస్థాన్లోనో, గుజరాత్లోనో, ఉత్తరాఖండ్లోనో, హిమాచల్ ప్రదేశ్లోనో ఎక్కడో పవర్ జనరేట్ చేసి, లేకపోతే ఇంకో రాష్ట్రంలోనో పవర్ జనరేట్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే ఆ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి యావరేజ్గా ₹2 పడతాయి. కానీ ఆ ₹2ని పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తాం. మేము ఏదైతే మీకు రేటు కోట్ చేసామో ₹2.49, ఆ ₹2.49కే మీకు ఇస్తాం. కమిషన్ 0.7 ఏదైతే కమిషన్ ఉంటుందో కమిషన్ మాత్రమే తీసుకుంటాం, అంతకు మించి ₹1 కూడా మీరు చెల్లించాల్సినటువంటి పని లేదు అని చెప్పిన తర్వాత మరి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని చెప్పి వితండవాదం చేస్తారు. దీనికి మీరు కట్టక్కర్లేదు అని చెప్పి ఆ సంస్థ చెప్పిన తర్వాత, అగ్రిమెంట్లో ఉన్న తర్వాత, మేము చేసుకున్నటువంటి వారితో చేసుకున్నటువంటి ఏదైతే డిస్కామ్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, సెక్యూరిటీతో జరిగినటువంటి ఒప్పందంలో కూడా అది మెన్షన్ చేసిన తర్వాత, మినిస్ట్రీ ఆఫ్ పవర్ దాన్ని మెన్షన్ చేసిన తర్వాత, సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చెప్పిన తర్వాత ఇవన్నీ ఆన్ పేపర్ ఉన్నాయి. లేదు మీరు కట్టాల్సిందే అని చెప్పినటువంటి ఒక కాగితం చూపించమనండి ఈ సో కాల్డ్ పత్రికల్ని, లేక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, లేదా మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నాయకుల్ని చెప్పనండి.
ఒక కాగితం చూపించమనండి, ఇదిగో ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటిది కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా దగ్గర కాగితం ఉంది, ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్. లేదు కట్టాలి అని చెప్పి చెప్తున్నటువంటి పత్రికలు ఉన్నాయి కదా, వీళ్ళు చూపించమనండి. లేదా ఉన్నాయని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో చూపించమనండి. ఇవన్నీ చెప్పడం మానేసి యూనిట్ విద్యుత్ ₹2.49 కొనడం చరిత్ర, అది మా వల్లే సాధ్యమైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది వాస్తవం కూడా. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ₹2.49 విద్యుత్ కొనుగోలు అనేటువంటిది డెఫినెట్గా చరిత్ర. దీనికి ఏమంటారు? ఇందాక నేను చెప్పింది 2019లో టెండర్లు పిలిచి ఎవరు కొనని విద్యుత్ని 2024 నుంచి సరఫరా చేస్తామని ఆ సంస్థలు చెప్తే 2021 డిసెంబర్లోనే ఒప్పందం చేసుకోవడం చరిత్రే. ఆ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభమైన నాటికి ఉన్న టారిఫ్ కంటే తక్కువ ఒప్పందాలు చేసుకోవాలని అధికారులంతా నెత్తి నోరు కొట్టుకున్నా చెప్పినా బేఖాతరు చేయడం దేనికి సాక్ష్యం అని చెప్పి ఈనాడు రాస్తుంది. ఎవరి దగ్గర కొట్టుకున్నారు నెత్తి నోరు? ఈనాడు ఆఫీస్కి వచ్చి కొట్టుకున్నారా నెత్తి నోరు? లేదా ఏబిఎన్ మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి కొట్టుకున్నారా నెత్తి నోరు? లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నెత్తి నోరు కొట్టుకున్నారా? చెప్పండి, ఎవరి దగ్గర నెత్తి నోరు కొట్టుకున్నారు? మీరు విజనరీ అని చెప్పి నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు 2021లో చేసుకున్నారు, 2024 నుంచి సప్లై చేయడానికి 2021లోనే మీరు ఒప్పందం చేసుకున్నారు అంటున్నారు కదా, మరి ఈ రోజు కొనుంటే ఈరోజు ₹2.72 ఉంది. మన రాష్ట్రంలోనే దానికి తయారీ చేసుకుంటే ₹3 పడేది. మరి ఆ రోజే దాన్ని గ్రహించి 3 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి, ఈ పరిస్థితులు వస్తాయని చెప్పి ఊహించి ఆ రోజు తక్కువ ధరకు కొన్ని ఆ రోజు రాష్ట్రానికి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా? లేదా 2017 నుంచి 2014 నుంచి 19 మధ్యలో ₹5 కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీయా? 86,000 కోట్ల రూపాయల సంపదని ఆవిరి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీయా? 1,10,000 కోట్ల రూపాయలు సంపద కాపాడి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా? ఆ ఇంగితనం ఈ రాసినటువంటి ఇంగితం ఎవరికి ఉండాలి? ఇవన్నీ ఈ రకంగా అంటే ఇంకా ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలని, ఇంత మేలు చేస్తే బురద జల్లడం ఏంటి, ధర్మమేనా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే ఇవన్నీ వాస్తవాలను వెలికి తీయడం, ప్రజలపై 5 ఏళ్ల కాలంలో రకరకాల రూపాల్లో ఎన్నడూ వినని ఈ ఛార్జీలు వేయడం, ఈ రకంగా 25 ఏళ్ళు ప్రజలపై 2 లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన ఇది అని చెప్పి వారు రాశారు. సరే, మీరు చెప్పిందే వాస్తవం అనుకుందాం. ఒకవేళ మేము చేయడం వల్ల 1,00,000 కోట్ల రూపాయలు మిగలట్లేదని మీ ఆలోచన అయితే, లేదా మేము ఇది చేయడం వల్ల మేము ప్రజల మీద భారం మోపామనేటువంటి మీ అభిప్రాయం అయితే, ఎంతకంటే నాణ్యమైనటువంటి విద్యుత్తు మేము అందిస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి ఎన్నికల్లో హామీ నిజమైతే, ఒకవేళ మేము నిజంగా ఎక్కువకే కొనేసుకున్నాం అనేటువంటి అభిప్రాయం మీకు ఉండుంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మనం ఆ ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? అంటే ₹2.49 ఎక్కువ కొనేసాం ఆ రోజు మేము ప్రభుత్వంలో, నేను ఈరోజు అంతకంటే తక్కువ కొంటానంటే ఈ అగ్రిమెంట్ స్క్రాప్ చేసేమనండి, చేసి కొత్త అగ్రిమెంట్కి వెళ్ళి ₹2 కొనేమనండి, ₹1.99 కొనేమనండి. లేదా ప్రజల మీద అధిక భారం పడిపోతుందని అనుకుంటే రేట్లు తగ్గించమనండి, యూనిట్ ఛార్జీలు తగ్గించమనండి. చెప్పారు కదా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పారు కదా, మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటారు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలంటే కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పి చెప్తారు. అంటే జనం అంటే ఏ స్వామి చెప్పినట్టు పని అయినంత వరకు ఒకలాగా, పని అయిపోయిన తర్వాత ఒకలాగా. ఓడ దాటినంత వరకు ఓడ మల్లన్న, దాటిపోయిన తర్వాత బోడి మల్లన్న. అదాని నన్ను ఎన్నోసార్లు కలిశారు, దానికి దీనికి ఏం సంబంధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనొచ్చి అదాని కలిస్తే ఆహో ఓహో, ఈయన మన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదాని సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు వారి డైరెక్టర్లు వచ్చి కలిస్తే ఆహా ఓహో ఈ రాష్ట్రానికి అద్భుతం జరిగిపోతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని
దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చి కలవడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి అంశం. ముఖ్యంగా ఇదే అదానికి సంబంధించినటువంటి సంస్థకి రాష్ట్రంలో అనేక కార్యకలాపాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో వచ్చి ఇదే విశాఖపట్నంలో మన ఏదైతే మనం ఆల్మోస్ట్ 130 ఏకర్స్ ల్యాండ్ ఈ దీనికి డాటా సెంటర్ సంబంధించి ల్యాండ్ ఇచ్చాం. కృష్ణపట్నం పోర్ట్ ఉంది వాళ్ళకి. ఈరోజు అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ యాక్టివిటీస్లో భాగంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో కలుస్తుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలడానికి వస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్టు, చంద్రబాబు నాయుడు గారిని కలడానికి వస్తే పెట్టుబడులు పెట్టడానికి వచ్చినట్టు. ఇది మిమ్మల్ని కలడానికి వస్తే రాష్ట్రం అద్భుతంగా మారిపోతుంది, ఏదో జరిగిపోతుందని చెప్పి కలరింగు, మమ్మల్ని కలడానికి వస్తే లంచాలు ఇవ్వడానికి మాకు వచ్చారని చెప్పేటువంటి ప్రయత్నం. సో ఈ రకంగా ఇంత తప్పుడు వార్తలు, ఇంత తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి ఏం సాధించాలని, ఏదన్నా బేస్ ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఇదే సంస్థకు సంబంధించి ఇదే శక్తితో అనేక రాష్ట్రాలు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ, పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ, తమిళనాడు కానీ అనేక రాష్ట్రాలు కూడా ఇతరితర పవర్ కొనుగోలుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నాయి. అదే సంవత్సరంలో ₹2.61 చేసుకున్నాయి. ఆ సంవత్సరంలో కానీ సెక్యూతో జరిగినటువంటి ఒప్పందాల్లో కానీ అత్యంత తక్కువ ధరకి ఒప్పందం చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. దీనికి సంబంధించి అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఏ రకంగా అది బూమరాంగ్ అవుద్దో తీరా చూస్తే ఎవరెవరితో మాట్లాడిస్తున్నారో చూసాం. ఇంకా అన్ని లోతులోకి వెళ్తే ఎవరెవరు మాట్లాడుతున్నారో వారికి సమాధానం చెప్పాల్సి వస్తే అనేక ప్రశ్నలు లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి వస్తాయి. దయచేసి ప్రజలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాస్తవాలు, ఈరోజు మళ్ళీ వారి మీద చేసినటువంటి ఆరోపణలు, గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి. ఈ తప్పుడు పత్రికలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఖండించాలి, ప్రజలకి వాస్తవాలు మరొకసారి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. దయచేసి ప్రజల ముందు వాస్తవాలన్నీ కూడా మీ ద్వారా పెట్టాలని, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. సబ్జెక్ట్ మళ్ళీ అంతా డివైడ్ అయిపోతుంది. నేను ఇప్పటి వరకు మేము పెట్టడం ఏంటండి, ఆల్రెడీ మీరందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి దాదాపు 20-25 రోజుల క్రితం ఈ కేసు కన్నా ఏ కేసు కన్నా అన్నీ అదే అంటున్నాం కదా, ఏ కేసుకు సంబంధించిన ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి, కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి మాత్రమే మేము పనిచేస్తాం. వారిచ్చినటువంటి కేసులే మేము నమోదు చేస్తాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి వ్యవహారంతో ఉన్నప్పుడు మిమ్మల్నే మేము మీ దగ్గరికి రావాలి, మీ ద్వారా ప్రజలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయగలం తప్ప మేము అనేక కంప్లైంట్లు ఇక్కడ కాదు, విశాఖపట్నమే కాదు అనేక జిల్లాల్లో అనేక కంప్లైంట్లు మేము పెట్టినా మా నాయకుడి మీద, మా పార్టీ నాయకత్వం మీద, మా పార్టీ మీద అనేక ఆరోపణలు చాలా వల్గర్గా దుష్ప్రచారం సోషల్ మీడియా చేసినా దాన్ని తీసుకొని వెళ్ళి వారి ముందు పెట్టినా సరే మాకు కనబడట్లేదు, వినబడట్లేదు అనేటువంటి రీతిలో ఈరోజు పోలీస్ శాఖ ఉంది. అది దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రజలకు ముందుకి అనేక అంశాలను తీసుకొచ్చేటువంటి దానికి మీరు అందరూ ఉపయోగపడతారనేటువంటి ఉద్దేశంతో మీతోనే చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం.
క్లియర్గా చెప్పాం కదా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్లు కానీ, ఆయన హయాంలో జరిగినటువంటి ఒప్పందాలు కానీ, వీటన్నిటిని కంపేర్ చేస్తే ఆయన హయాంలో డబ్బులు కట్టాల్సింది అంటే 2019 జూన్ మాసానికి వారు అధికారం దిగిపోయేటువంటి సమయానికి రాష్ట్రంలో డిస్కామ్లకి కట్టాల్సినటువంటి డబ్బు 86,000 కోట్లు. కేవలం 10,000 కోట్ల రూపాయలు కట్టేసి ఆయన చేతులు దులుపుకొని ఆయన దిగిపోయాడు. తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిస్కామ్లు నష్టపోకూడదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, రైతులకి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలి పగటిపూట, వీటన్నిటి క్రమంలో ఏది నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో 36,000 కోట్ల రూపాయలు మేము వెచ్చించి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేశాం. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎన్నికల్లో ఏం చెప్పారు, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తా, అన్ని నాణ్యమైనవి ఇస్తానని చెప్పాడు ఆయన. నాణ్యమైన మందు ఇస్తానన్నాడు, నాణ్యమైన విద్యుత్ ఇస్తానన్నాడు. నాణ్యమైన మందు సంగతి పక్కన పెడితే నాణ్యమైన విద్యుత్ కావాలంటే రేట్లు పెంచాలని చెప్తా ఉన్నారు. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజల మీద ఏదైతే ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మా పోరాటాలు ఉంటాయి. ప్రజల పక్షాన ఉంటుంది. ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వారి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మా పోరాటం, మా ఒత్తిడి వారి మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ప్రజల పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. 2021 సార్, అంటే 24 నుంచి స్టార్ట్ అవుతుంది. 21లో అగ్రిమెంట్ చేసుకున్నాం. 2024 నుంచి 25 సంవత్సరాల పాటు మొత్తం మీద 7,500 మెగావాట్లు. 2024, 2025, 2026 3 డిఫరెంట్ ఫేజెస్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. 2024 నుంచి 25 ఇయర్స్ వరకు ఇది క్యారీ అవుతుంది అనేటువంటి చెప్పాం. ఇవి కూడా ఎలా వస్తాయి సార్, ఇదేదో అమర్నాథ్కి అవసరం, రవిరెడ్డి గారికి అవసరం, లేకపోతే మా మధుగోపాల్ గారికి అవసరం అని చెప్పి కొనుగోలు చేయం. రాష్ట్రంలో వివిధ విద్యుత్కు సంబంధించినటువంటి వివిధ సంస్థలు ఉంటాయి. విద్యుత్ జెన్కో ఉంటుంది, జనరేషన్ చేసేది, ట్రాన్స్మిషన్ చేసేదానికి ట్రాన్స్కో ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి డిస్కామ్లు ఉన్నాయి. డిస్కామ్లు ఏం చెప్తాయంటే ఈరోజు విశాఖపట్నంలో ఇన్ని మిలియన్ యూనిట్లు ఈరోజు వాడుతూ ఉన్నారు. రానుటువంటి కాలంలో ఇది ఒక 1 మిలియన్ యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉంటే వచ్చే సంవత్సరానికి ఇది 3 మిలియన్ యూనిట్లకి చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. సో 2025 సంవత్సరానికి మనకు 3,000 మిలియన్ యూనిట్లు మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది అనేటువంటిది డిస్కామ్స్ ప్రభుత్వానికి చెప్తూ ఉంటాయి. సో ఆ రిక్వైర్మెంట్ని బట్టి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో ఆ లోటుపాట్లు ఉండడానికి వీల్లేదు, లేదా పవర్ షార్ట్ ఫాల్ ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటాయి. సో ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని 2021లో మంచి రేట్ వస్తుంది, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంతకంటే బెస్ట్ రేట్ మనకు దొరకదు అనేటువంటి ఉద్దేశంతో చేసుకున్నాం. పోనీ ఈరోజు అదేనా పోనీ తక్కువ రేటు దొరుకుతుందా? ఈరోజు మేము కొన్ని రేటు కంటే ఎక్కువ దొరుకుతుంది. రాష్ట్రంలో తయారు చేసేటువంటి సోలార్ విద్యుత్ కూడా ఈరోజు ₹3.10 పడుతుంది. సో ఇవన్నీ కూడా ఊహించి భవిష్యత్తులో ఈ రకంగా ఉంటుందని చెప్పి ఊహించి ఒక విజన్తో చేసినటువంటి కార్యక్రమాలు అనేటువంటిది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ.